మాలామానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా మాలల జేఏసీ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్. ఉన్న ఏదైతే పార్లమెంట్లో కేంద్ర న్యాయశాఖ మంత్రి హోమ్ మినిస్టర్ అమిత్ షా ఏవైతే అంబేద్కర్ గారిని అవమానపరిచిందో ఆ విషయంలో ఇంతవరకు దళితులంతా కలిసి వివిధ రకాలుగా కలెక్టర్ల గారికి, ఎస్పీల గారికి అందరికీ విమానం ఇవ్వడం జరిగింది. ఇంతవరకు క్షమాపణ చెప్పలేదు. ఏదైతే విధంగా మన నరేంద్ర మోడీ ఉన్నారో మన ప్రధానమంత్రి గారు, వాళ్ళు వెంటనే అమిత్ షాను కేంద్ర కమిటీకి వెళ్ళి మినిస్టర్ పని నుంచి బర్తరఫ్ చేయాలని ఏదైతే చేస్తున్నారో, ఏదైతే మన అమిత్ షా అంబేద్కర్ గారిని అవమానపరిచిందో దాని గురించి మా రాష్ట్ర కమిటీ జేఏసీ పిలుపు మేరకు రేపు అన్ని జిల్లాలలో భారతీయ జనతా పార్టీ సంఘాలు, భారతీయ జనతా కార్యాలయాన్ని ప్రతి ఒక్కరు అందరూ కలిసి ఇక్కడ చేస్తున్నాం. దీనికి అందరూ సహకరించడం కోరుతున్నాం. ఇప్పుడు ఏదైతే మన అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిందో దాని మీదనే మన రాజ్యాంగం మన దేశం మొత్తం ప్రధానంగా నడుస్తుంది. ఎవరైనా సరే ప్రధానంగా ఎవరైనా ఉండని, కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఎవరైనా సరే అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగం రాసిందో దాని ప్రకారం మార్చుకోవాలి తప్ప ఆ రాజ్యాంగాన్ని ఎక్కువ కానీ తిరస్కరించకూడదు, దాన్ని ఇది చేయకూడదని కోరుతున్నాం. ఏదైతే మా జేఏసీ అయితే పిలుపునిచ్చిందో దానికి మేము అన్ని జిల్లాల మాల జేఏసీ తరఫున అన్ని మాల సంఘం కలుపుకొని రేపు భారతీయ జనతా పార్టీ కార్యాలయాన్ని అన్ని జిల్లాల్లో ముట్టడిస్తున్నామని తెలియజేస్తున్నాం. జై భీమ్, జై మాల.